79వ స్వాతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వసారి ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇక స్వాతంత్ర దినోత్సవ వేళ దేశమంతా త్రివర్ణ శోభితమైంది. ప్రసిద్ధ కట్టడాల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని 3 రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. 79వ స్వాతంత్ర దినోత్సవాలకు దేశమంతా సిద్ధమైంది. ఎర్రకోటపై ప్రధాని మోడీ 12వసారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈసారి నేషన్ ఫస్ట్ థీమ్తో స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా 11 మంది అగ్నివీర్ సంగీతకారులు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈ సమయంలో 2 IAF Mi-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి. వీటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని తీసుకువెళుతుంది, మరొకటి ఆపరేషన్ సింధూర్ జెండాను ఎగరవేయబోతోంది. స్వాతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీ త్రివర్ణ శోభను సంతరించుకుంది. ఇండియా గేట్, పార్లమెంట్ భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో మువ్వన్నెల కాంతులీనుతున్నాయి. జాతీయ జెండా రంగుల్లో పార్లమెంట్ భవనం ప్రకాశిస్తోంది. వీటితో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు 3 రంగుల్లో కనిపించాయి. స్వాతంత్ర వేడుకలకు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ట్రైకలర్స్తో నింపేశారు. వివిధ రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ భవనాలు, స్మారక చిహ్నాలు, చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్లు త్రివర్ణ శోభతో కళకళలాడుతున్నాయి. త్రివర్ణ పతాక రంగులతో విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే టెర్మినల్ భవనం, BSC భవన్ జాతీయ జెండా రంగులతో ధగధగలాడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కు రెడీ అయ్యాయి. గోల్కొండ కోట త్రివర్ణ శోభను సంతరించుకుంది. స్వాతంత్ర దినోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 79వ స్వాతంత్ర వేడుకలకు దేశమంతా 3 రంగులను అద్దుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ విద్యుత్ దీపాల అలంకరణలో దగదగా మెరిసిపోతోంది. జాతీయ జెండా రంగుల్లోని ప్రసిద్ధ కట్టడాల దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.